రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తెనాలి పట్టణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ అప్పలనాయుడు పేర్కొన్నారు. గత 2 రోజుల నుండి శానిటేషన్, ఇంజనీరింగ్, ఇతర శాఖల అధికారులతో కలిసి పట్టణంలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో తుఫాను హెచ్చరిక నేపథ్యంలో మున్సిపాలిటీ పరంగా శానిటేషన్, ఇంజనీరింగ్, ఇతర శాఖల అధికారులతో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామని కమిషనర్ అప్పలనాయుడు చెప్పారు. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని, దూర ప్రాంతాలకు వెళ్లవద్దని కమిషనర్ సూచించారు. ఈదురుగాలుల వల్ల కూలేందుకు అవకాశం ఉన్న చెట్లు, విద్యుత్ పోల్స్ ను ముందుగానే గుర్తించామని, తుఫాను ప్రభావంతో ఎక్కడైనా చెట్లు విరిగి పడితే వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని ప్రజలు కోరారు. పట్టణంలో డ్రైనేజీ సిస్టమ్ ఎక్కడ బ్లాక్ లేకుండా క్లియర్ చేశామని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఎక్కడ ప్రాణం పోకుండా, ఆస్తి నష్టం జరగకుండా తీసుకుంటున్న జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ అప్పలనాయుడు చెప్పారు. తెనాలి పురపాలక సంఘంలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మనకి తుఫాన్ అలర్ట్ అనేటువంటిది ఉంది, మొంతా తుఫాన్ అలర్ట్ అనేటిది ఉంది. కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం, అట్లాగే సిడిఎంఏ ఇన్స్ట్రక్షన్స్ కూడా పాస్ అయ్యాయి. మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ గారి యొక్క ఆదేశాలు అండ్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి తెనాలి పురపాలక సంఘంలో ఎక్కడా కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆదేశాల ప్రకారం మేము లాస్ట్ 2 days నుండి కూడా శానిటేషన్ విభాగాన్ని అండ్ ఇంజనీరింగ్ విభాగాన్ని అలర్ట్ చేశాము. ఆ ప్రకారంగా మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి అవుట్లెట్ డ్రైన్స్ అన్నిటినీ కూడా డ్రైవ్ మోడ్లో ఈరోజు సండే అయినప్పటికీ కూడా ఆల్ శానిటేషన్ వింగ్ అండ్ ఇంజనీర్స్ అందరూ కూడా వర్క్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం వాటర్ సప్లైలో కూడా ఇబ్బంది లేకుండా సూపర్ క్లోరినేషన్ చేసేలాగా, అట్లాగే లాస్ట్ 2 days నుండి కూడా ప్రతి మనకుండే 7 ELSRస్ని కూడా క్లీన్ చేసుకోవటము, అట్లాగే డిస్ట్రిబ్యూషన్ లైన్స్లోని ఉండేటువంటి మడ్ లాంటిదంతా కూడా బయటికి పోయేలాగా స్కౌర్స్ చేయడము. సో క్లీనింగ్ యాక్టివిటీస్ అనేది పెట్టాము, లాస్ట్ 2 days నుండి జరుగుతున్నాయి. కాబట్టి ఒక పక్క వాటర్ సప్లై అండ్ సెకండ్ ఈ యొక్క డ్రైనేజ్ అనేటి కూడా ఎక్కడ బ్లాక్స్ లేకుండా చూడడం, ఈ రెండు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. అట్లాగే మన ఈ సైక్లోన్స్లో మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క దూర ప్రయాణాలని ఆపి ఇంట్లోనే ఉండాలని మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.